హాయ్ అండి, నా పేరు డాక్టర్ రేవంత్. నేను మెడి9 హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్స్లో హోమియోపతి కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఆస్తమా. జనరల్గా ఆస్తమా అంటే ఏంటంటే ఇది ఒక క్రానిక్ లంగ్ డిసీజ్. ఇందులో ఏమవుతుంది అంటే లంగ్స్లో ఎయిర్వేస్ అనేది ఇన్ఫ్లమేషన్ అయ్యి ఎయిర్వేస్ చుట్టూ ఉన్న మజిల్స్ అన్ని టైటనింగ్ జరగడం ద్వారా మనకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. దీంట్లో ముఖ్య సిమ్టమ్స్ ఏముంటాయంటే కఫ్ ఉంటుంది, వీజింగ్ ఉంటుంది, అండ్ అలాగే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అండ్ అలాగే చెస్ట్ టైటనింగ్ అని చెప్పుకుంటూ ఉంటాము మనం. అండ్ అలాగే ఈ సిమ్టమ్స్ అనేవి కొంతమందిలో మైల్డ్ ఉంటుంది అండ్ అలాగే కొంతమందిలో సివియర్గా ఉంటుంది. దీని మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి పర్సిస్టెంట్ కాఫ్ అట్ నైట్ అని చెప్పుకుంటాము. అండ్ అలాగే వీజింగ్ వచ్చేసి ఊపిరి తీసుకునేటప్పుడు అండ్ అలాగే ఊపిరి వదిలేటప్పుడు వీజింగ్ అనేది బాగా వినిపిస్తుంటుంది కొంతమందిలో. అండ్ అలాగే చెస్ట్ టైట్నెస్ కూడా ఉంటుంది. ఈ ఆస్తమా గల కారణాలు ఏంటి అంటే ఎవరికైతే వాళ్ళ ఫ్యామిలీలో ఈ ఆస్తమా ద్వారా బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ఆస్తమా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఎవరికైతే ఈ స్కిన్ డిసీజెస్ లైక్ ఎగ్జిమా అండ్ అలర్జిక్ రైనైటిస్ ఇలాంటి జబ్బులతో దీర్ఘకాలంగా బాధపడుతున్నారో వాళ్ళల్లో ఈ ఆస్తమా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ అలాగే ఎవరైతే ఈ ఎయిర్ పొల్యూషన్కి, టొబాకో పొల్యూషన్కి ఎక్కువగా తిరుగుతున్నారో వాళ్ళలో ఈ ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎవరైతే ఒబేస్గా ఉంటారో వాళ్ళలో కూడా ఈ ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి ఆస్తమాకి కొంతమందికి ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయండి. అంటే ఎలా అంటే కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు స్ట్రాంగ్ ఫ్యూమ్స్ వచ్చినా అండ్ అలాగే ఎవరైనా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ స్మెల్ చూసినా అండ్ అలాగే ఎవరైనా స్ట్రాంగ్ స్మెల్ ఆఫ్ సోప్ చూసినా ఈ ఆస్తమా అనేది వాళ్ళకి ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అన్నిటికీ మీరు దూరంగా ఉండడం మంచిది. థ్యాంక్ యూ. ఈ ఆస్తమా వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు వెంటనే మన మెడి9 హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్స్ని సంప్రదించండి. మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ.